మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మామిడికాయల సీజన్ అయితే మొదలైపోయింది. మామిడికాయల సీజన్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఇతర రాష్ట్రాల వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మన సిద్దిపేటలో అయితే ఉపాధి పొందుతున్నారు. నంగునూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి మామిడికాయల మండి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి అయితే వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ అంటే సిద్దిపేట జిల్లాలోనే ఇప్పుడు ఎక్కువగా కూడా నంగునూరు మండల సమీపంలో కూడా ఈ మ్యాంగో మండిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం అంటే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడికి ఈ మామిడికాయలను ఇక్కడ నుంచి మన సిద్దిపేట నుంచి అయితే తరలిస్తున్నారని మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూడొచ్చు, ఇప్పుడు మనం మామిడికాయల మండి దగ్గరికి అయితే రావడం జరిగింది. అంటే ఒక్కొక్క సైజుల వారీగా కూడా మామిడికాయలను విభజించి కూడా వాళ్ళు వేస్తుంటే కోత మామిడికాయలు కానీ, బెంగన్పల్లి కానీ, రసాలు కానీ వివిధ రకాల మామిడికాయలను కూడా వాళ్ళు సేకరించి ఇక్కడ మ్యాంగో మండికి తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇతర రాష్ట్రాల కూలీలతో కూడా ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ మామిడికాయలను అయితే తరలించడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, మనం ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ గా కూడా ఇక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి తోటల నుంచి ఈ మామిడికాయలను అయితే తీసుకొచ్చి కూడా ఇక్కడ ఫ్రెష్ గా కూడా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అయితే తరలించడం జరుగుతుంది. ఇప్పుడే మనం చూడొచ్చు, అక్కడ విజువల్స్ చూసినట్టయితే మాత్రము ఇప్పుడే ఒక వ్యాన్ రావడం జరిగింది. అన్లోడ్ అంటే ఇప్పుడు దాన్ని మామిడికాయలు అయితే అన్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎక్కడికి ఈ మామిడికాయలు తరలిస్తారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు, మనం విజువల్స్ ఎప్పటికప్పుడు కూడా అంటే వచ్చిన రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి మామిడికాయల లోడ్ను కూడా ఎప్పటికప్పుడు కూడా దిగుమతి చేసుకుంటూ కూడా మళ్ళీ అందులో ఉన్నటువంటి మంచి కాయలను కూడా ఉంచి నాసిరకమైనటువంటి కానీ దెబ్బ తగిలినటువంటి కానీ అవి తీసేసి కూడా ప్యాకింగ్ చేస్తూ కూడా చూడవచ్చు. చక్కగా అంటే ఇది ఇతర రాష్ట్రాలకు ఇవి వెళ్లేందుకు కూడా అంటే ఇవి ప్యాక్ చేస్తున్నారు. అంటే ఇవి వేరే రాష్ట్రాలకు కూడా ఇవి తరలించడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మాత్రం ఎప్పటికప్పుడు లోడ్ చేసి సైజుల వారీగా కూడా కాయలను ప్లాస్టిక్ పెట్రోల్లో నింపుతూ కూడా మీద పేపర్ వేసి కూడా భద్రంగా స్టిక్కర్ వేసి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మాత్రం ఇక్కడ ఈ మామిడికాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి. మండి నిర్వహించేటువంటి ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఇక్కడ నుంచి మామిడికాయలు ఎక్కడెక్కడికి వెళ్తాయి, ఏ రాష్ట్రాలకు వెళ్తాయి? ఇక్కడ నుండి రాజస్థాన్ పోతుంది, ఢిల్లీ, ఎంపీ, మహారాష్ట్ర, యూపీ. అంటే దాదాపుగా మీ దగ్గర అంటే ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ? దాదాపు ఇక్కడ 400 మంది ఉన్నారు వర్కర్స్. ఇలా తెంపేటోళ్ళు వేరే ఉన్నారు, లోడింగ్ చేసేటోళ్ళు వేరే ఉన్నారు, దించేటోళ్ళు వేరే ఉన్నారు, గ్రైడ్ చేసి ప్యాక్ చేసేటోళ్ళు వేరే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తాయి మీకు మామిడికాయలు? ఎక్కడెక్కడి నుంచి? సిద్దిపేట మండలం, నంగనూరు మండలం, చిన్నగూడూరు మండలం, తర్వాత మన హుస్నాబాద్, దాదాపు రామాయణపేట, ఇటు సైడ్ ఏమో మన గజ్వేల్, పిగ్నియాపూర్, ఇటు మన దాదాపు కరీంనగర్ దగ్గర దాకా చుట్టుపక్కల నుండి వస్తుంది. అంటే మీరు మీరే సేకరిస్తారా లేకపోతే రైతుల దగ్గరికి వెళ్తారా, వాళ్ళు మీ దగ్గర? రైతుల దగ్గర తీసుకుంటా, గుత్తేదారుల దగ్గర కూడా తీసుకుంటా, ఇద్దరి దగ్గర తీసుకుంటా. ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈసారి మామిడికాయల సీజన్ ఎట్లా ఉందంటే చెట్ల క్రాప్ అనేది కూడా చాలా మంది రైతులు తక్కువ వచ్చింది అంటున్నారు, ఎట్లా ఉంది అసలు? ఈసారి క్రాప్ కూడా తక్కువ ఉంది. నిన్న మొన్న గాలి వర్షం చేయంగా చాలా నష్టాలు ఉన్నారు. దూరం అయితే చెప్పలేని పరిస్థితి ఉంది రైతులు. వాళ్ళు పెట్టుబడి కాక అస్సలకి వెళ్ళే పైసలు కూడా వెళ్ళేటట్టు లేదు. అలా పరిస్థితి ఉన్న కాయలు కూడా ఏం లేదు. కాసిందే ఒక 50 టన్నుల తోట అలా 30 టన్నులు కాసి ఆ 30 టన్నుల కూడా 3 టన్నుల కాయ కూడా చెట్ల మీద లేవు, మొత్తం నేలకు రాలినాయి. నిన్న మొన్న గాలి భూభత్సం ఉండే తుఫాన్ లెక్క అది ఘోరం ఉంది. చాలా బాధల్లో ఉన్నారు రైతులు. 2 రోజుల నుండి మేము తిరుగుతున్నాం తోటలలో. వాళ్ళ పరిస్థితి చూసి బాగా అనిపించట్లేదు మాకే. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ మామిడికాయలు రాలిపోయాయి కదా, ఇప్పుడు ఏమైనా రేటు పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా మామిడికాయలకి? ఎట్లా రేట్ అనేది అది మన చేతుల్లో లేదు, మార్కెట్ చేతుల్లో. రాబడి మన ఏరియాలో వర్షం కావచ్చు, వేరే ఏరియా కూడా ఉండాలి కదా. రావడం అనేది అది మన చేతుల్లో లేదు, రాబడి మీద ఉంటది. అది రాబడి ఒకవేళ తక్కువ అయితే ఆటోమేటిక్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఎన్ని సంవత్సరాలుగా అంటే మీరు ఇక్కడ ఈ మండిని నిర్వహిస్తున్నారు? నేను దాదాపు 9 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాను. చూసుకోవచ్చు, గత 9 సంవత్సరాలు కూడా మండిని ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం. అంటే ఎంతో మందికి కూడా మేము ఉపాధిని కూడా కల్పిస్తామని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.